విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు భిక్షాకరంగానే ప్రజల్లో చాలా మందికి వచ్చే అనుమానం ఏ కేసులో షాక్ తగిలిందా అని చెప్పేసి అనుకుంటారు. దానికి గల కారణం ఏంటి? ఆయన పైన అన్ని కేసులు ఉన్నాయి. పోనీ షాక్ తగిలితే ఏం జరుగుతుంది, కొత్తగా జరగడానికి ఏమైనా ఉందా, ఇవన్నీ మామూలే కదా, ఆయన పైన ఎన్ని కేసులు లేవు, ఎన్ని కేసుల్లో షాక్ తగలలేదు అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటువంటి అనుమానాలు రావడం ఇవన్నీ సహజమే కదా అని అనుకోవడం కూడా పరిపాటే. అయితే ఇప్పుడు వేరు, సిబిఐలో మార్పు వచ్చిందా? ఎందుకంటే ఇటీవల జరుగుతున్న వ్యవహారాలు కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో కూడా సిబిఐ కొంచెం వైఖరి మారింది. ఇప్పుడు తాజాగా ఈ కేసును బట్టి చూస్తే కూడా ఖచ్చితంగా సిబిఐ వ్యవహారాలు మార్పు వచ్చిందని అనుకోవచ్చు. ఇంతకీ ఏంటి ఆ విషయాలు అంటే, మీకు వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గుర్తుందా? ఆ వాన్పిక్కి సంబంధించిన ఏదైతే భూ కేటాయింపులు, కోడ రేవులకు సంబంధించిన భూ కేటాయింపులు ఉన్నాయి, ఆ భూ కేటాయింపులకు సంబంధించిన కేసులో ఆ కేసుని క్వాష్ చేయాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కావచ్చు, లేదా వాన్పిక్ తరఫున వాళ్ళు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో. అయితే అది క్వాష్ చేయటానికి కుదరదు అని చెప్పేసి న్యాయస్థానం కొంచెం షాక్ అయితే ఇచ్చింది. ఎందుకు ఏంటి అని అంటే, ఇదే తెలంగాణ హైకోర్టులో గతంలో ఇక్కడ ఇదే వాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఈ క్వాష్ పిటిషన్ చేయమంటే దానికి వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా ఆ కేసును పరిగణించి అలాగే మరలా రివ్యూ చేయండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకి మరలా పంపించింది సుప్రీంకోర్టు. సో ఒకసారి మేము ఇట్లా ఇచ్చేసామన్న తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూ చేయండి అని అంటే ఏంటి దాని అర్థం? సో సరి చూసుకోండి అని.